హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి కంపెనీ వచ్చేసి బూట్ స్పేస్ 34 లీటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. చాలా మందికి డౌట్ ఉంది, ఆ బూట్ స్పేస్లో ఏమైనా థింగ్స్ సరిపోతాయి లేదా, ఓన్లీ చార్జర్ క్యారీ చేసుకోవచ్చు లేదా అనేసి చాలా మంది డౌట్ ఉంది. ఫ్లాట్గా ఉందా లేదా చాలా మంది కామెంట్ అయితే చేశారు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించి డీటెయిల్గా ఒక బూట్ స్పేస్ రిలేటెడ్గానే థింగ్స్ పెట్టేసి చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో దానికంటే ముందర కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్తాను. నేను ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చెప్తాను. బ్యాటరీ వచ్చేసి 3.1 కిలోవాట్ అయితే వస్తుంది. ఐడీస్ రేంజ్ 158 కిలోమీటర్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఛార్జింగ్లో వచ్చేసి 100% ఉంటే 115 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 650 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2.5 కిలోవాట్ సంబంధించిన బిఎల్డిసి మోటార్ వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 68 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే రీచ్ అవుతుంది. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బూట్ స్పేస్ విషయానికి వస్తే, ఒకప్పుడు టీవీఎస్ ఐక్యూకి వచ్చేసి మనం ఇక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలి. అలా కాకుండా టీవీఎస్ ఆర్బిటర్లో మన కీ దగ్గరనే ఇలా పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తే బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో బూట్ స్పేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఫ్లాట్ బోర్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే చాలా లెంత్ అయితే ఉంది, డెప్త్ కూడా చాలా ఎక్కువైతే ఉంది. థింగ్స్ ఆల్మోస్ట్ మనకు కావాల్సిన థింగ్స్ అన్ని పట్టొచ్చు. అండ్ కంపెనీ ఏం చెప్తుందంటే 2 హాఫ్ ఫేస్ ఎలిమెంట్స్ అయితే పట్టొచ్చు అని చెప్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఉంది, పెట్టి చూపిస్తా, పడుతుందో చెక్ చేస్తాను. సో ఫస్ట్ హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే పెట్టాను. సో ఈజీగానే లాక్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా సరే ఒక జర్నీ చేసి హెల్మెట్ పెట్టేసి లోపల ఒకరికి ఛార్జర్ క్యారీ చేస్తుంటే కూడా, సో ఛార్జర్ పెట్టినా కూడా మనకు ఈజీగానే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, సో ఛార్జర్ ఫిట్ అయిపోతుంది. హెల్మెట్ కూడా పెట్టేశాను అండ్ ఇక్కడ చూడండి ఈజీగా సెట్ అయిపోయింది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా థింగ్స్ ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఛార్జర్ ఇవన్నీ తీసేసిన తర్వాత వేరే థింగ్స్ క్యారీ చేయాలన్నా కూడా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి కొన్ని లగేజ్ తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి నా ట్రైపాడ్. సో ట్రైపాడ్ కూడా ఈజీగానే ఫిట్ అవుతుంది, హైట్ ఉంది. సో ఈ ట్రైపాడ్ కూడా ఈజీగానే ఫిట్ అయింది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న లగేజ్, ఇది బ్యాగ్. సో ఈజీగానే పట్టేసింది. ఇన్కేస్ మీ దగ్గర ఆఫీస్ హెల్మెట్ ఉండి అండ్ నెక్స్ట్ ఏమైనా థింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నా ఇలా చూడండి పెట్టేస్తాను. ఆఫీస్ హెల్మెట్ పెట్టేసాను ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాగ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇది పెట్టేసిన తర్వాత కూడా మనకు సెట్ అయింది, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఇలా ఉన్నప్పుడు కూడా ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఇంత లగేజ్లో కూడా మీరు మళ్ళీ ఛార్జర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ ఇది క్లాత్ కాబట్టి మీకు ఈజీగానే సెట్ అయిపోతుంది. సో ఛార్జర్ని కూడా పెట్టేశాను, చూపించండి కొంచెం కనబడుతుంది. సో ఛార్జరు, ఒక లగేజ్ బ్యాగు అండ్ చిన్నది కవరు అండ్ నెక్స్ట్ హెల్మెట్, ఫుల్ హాఫ్ ఫేస్ హెల్మెట్. సో ఇది కూడా సో చాలా కంఫర్టబుల్గానే సెట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ఇంకా ఇన్కేస్ ఓన్లీ లగేజే పెట్టుకోవాలి, హెల్మెట్ లేని వాళ్ళు అంటే కూడా దయచేసి హెల్మెట్ అయితే వాడండి సేఫ్టీ పర్పస్కి. ఇన్కేస్ హెల్మెట్ లేకుండా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక చిన్న లగేజ్ బ్యాగ్ ఉంది. సో ఇది కూడా మనం ఫిట్ అయితే చేయొచ్చు. ఫిట్ చేసేసాను చూడండి అండ్ ఈజీగానే సెట్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో ఈ విధంగా లగేజ్ ఉన్నప్పుడు ఈ 34 లీటర్స్ ఇచ్చిన బూట్ స్పేస్ ఫ్లాట్గా ఉండడం వల్ల మనకు చాలా కంఫర్టబుల్ అయితే పడుతుంది. ఇన్కేస్ ఈ ట్రైపాడ్ ట్రై చేద్దాం పడుతుందో లేదో. ఈ ట్రైపాడ్ కూడా పెట్టేస్తున్నా లాస్ట్కి. సో ఫైనల్గా ఓకే, ట్రైపాడ్తో కూడా సెట్ అయిపోయింది. ఇలాగా మీరు చూడండి మీరు ఎన్ని పెట్టాను. ఒక ట్రైపాడ్ పెట్టాను, ఒక లగేజ్ బ్యాగ్ పెట్టాను, నెక్స్ట్ ఛార్జర్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇంకొకటి బ్యాగ్ ఉంది. సో టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్నాయి వాళ్ళు. సో ఈ విధంగా మీరైతే పెట్టుకోవచ్చు. ముందర ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది కాబట్టి హెల్మెట్ ఇక్కడ పెట్టేసుకొని కూడా క్యారీ చేయొచ్చు. టీవీ సాఫ్ట్వేర్లో మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మీకు ఫ్రంట్ వచ్చేసి గ్లో బాక్స్ కూడా ఇచ్చారు. సెల్ ఫోన్ని ఇక్కడ పెట్టేసుకొని కూడా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. సో ఇలా సైడ్కి పెట్టేసుకుంటే నో ప్రాబ్లం. తీసుకునేటప్పుడు 2 ఫింగర్స్ ఇలా పెట్టేసి తీసుకోండి, వచ్చేస్తుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడే ఇచ్చారు కాబట్టి మీకు ఎమర్జెన్సీ టైమింగ్లో ఛార్జింగ్ పెట్టుకొని కూడా డ్రైవ్ చేసుకుంటూ పోతే మీకు వర్క్ అవుతుంటే మీరు జర్నీ చేస్తుంటారు. అదేవిధంగా సెల్ ఫోన్ కూడా ఛార్జ్ అయిపోతుంది. మీకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే బండి రేంజ్ అని పడిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. సో కంపల్సరీ పెద్ద డ్రాప్ అయితే 1 కిలోమీటర్ పెద్ద డిఫరెన్స్ అయితే రాదు నాకు తెలిసినంత వరకు. ఈ విధంగా టీవీఎస్ ఆర్బిటర్కి బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ అంటే సీట్ కింద వచ్చేసి 34 లీటర్స్ ఫ్లాట్కి ఇచ్చారు. చాలా సఫిషియెంట్, చాలా థింగ్స్ పెట్టడానికి చూపించాం కదా. కూరగాయలు కానీ, ఏమైనా స్టేషనరీ కానీ, స్నాక్స్ ఐటమ్స్ కానీ అలాంటి అన్నీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ ఉంటే కూడా ఫ్రంట్ మొబైల్ని కూడా క్యారీ చేసుకోవచ్చు. సో ఇది టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా బూట్ స్పేస్ సంబంధించి సరిపోతుందో చాలా డౌట్ ఉంటుంది కదా. ఆ విధంగా ఎవరైనా సరే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఎక్కువ థింగ్స్ క్యారీ చేస్తుంటారు. సో వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది సరిపోతుందో లేనేసి. సో వాళ్ళందరి కోసమని మీ అందరికీ క్లారిటీ రావాల్సిన ఉద్దేశంతో ఈరోజు టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా బూట్ స్పేస్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ బూట్ స్పేస్ సరిపోతుందో లేదా ఇంకా ఎక్కువ కావాలా, ఇంకా చాలా ఎనఫ్ అనేసి చెప్పండి. థ్యాంక్ యూ.